మైదా చిప్స్ తయారు చేసే విధానం. కావలసిన పదార్థాలు: మైదా, వాము, కారం, సాల్ట్, నెయ్యి, ఆయిల్. ఇప్పుడు మనం మైదా 1 కప్పు మైదా తీసుకున్నాం. 1 స్పూన్ వాము వేసుకోవాలి. అందులో కారం కూడా 1 స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ మన ఇష్టం. వేసుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. లేదంటే ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు మనం. వేసుకుని ఇవన్నీ కలుపుకోవాలి. అంటే మనం పెద్ద కప్పుతో తీసుకున్నాం మైదా 1 కప్పు. కొంచెం వాటర్ వేసుకుని చపాతీ ముద్దలా కలుపుకోవాలన్నమాట. మనం కొద్ది వాటర్ వేసుకుని కలుపుకోవాలి. ఇంకా కొంచెం కారం కావాలంటే మన ఇష్టం వేసుకోవచ్చు. కూరలో కారం కాకుండా పచ్చికారం ఉంటుంది కదా, అది వేసుకోవాలి. ఇందులో కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్త కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. చూడండి, అంటుకోకుండా ఉంది. 1 గంట సేపు నానబెట్టుకోవాలి. అది చూడండి ఎంత స్మూత్గా ఉందో. దీన్ని మనం ఇప్పుడు చిన్న వంటలుగా చేసుకోవాలి. ఒక గంట సేపు నానితే సరిపోతుంది మనకి. చపాతీలా చేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ దలసరిగా కాకుండా మీడియం సైజులో మనం చేసుకోవాలి చపాతీని. ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఏ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఎవరికి నచ్చినట్టు వాళ్ళ విధంగా కట్ చేసుకోవచ్చు. చూడండి ఎలా అవుతున్నాయో. అన్నీ ఒకటి వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు అంటుకున్నట్టు కనబడితే కానీ ఆయిల్లో వేయగానే అన్నీ విడిపోతాయి. వేపేటప్పుడు సిమ్లో పెట్టుకుని వేపుకోవాలి. మనకి 5 నిమిషాలు పడుతుంది. గోల్డెన్ కలర్ వచ్చింది కదా, వేగిపోయాయి. ప్లేట్లో తీసుకోవాలి. ఇది చేయడం కూడా చాలా సింపుల్గా అయిపోద్ది. మైదా చిప్స్ రెడీ.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి.